బాలగారు అనిపిస్తుందా అండి? వినపడుతుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బాలగారు. మనది ఆల్మోస్ట్ క్లాసెస్ అన్నీ అయిపోవచ్చినాయండి. ఇంకొక 4 టాపిక్స్ ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. ఓకే. సో ఎట్లా అనిపిస్తుందండి మీకు? ట్రైనింగ్ ఎలా ఉంది? కొంచెం ఫీడ్బ్యాక్ చెప్తే మనము యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని సార్. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఇది మనం ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఎలా చేసాం, అసలు ఏంటి మీకు ఫస్ట్ ఎలా అనిపించింది, ఎట్లా అప్రోచ్ చేయాలి, అసలు ఏంటి, ఎలా మీరు అసలు ఫస్ట్ ఎలా పరిచయం మీకు నెట్లో చూసారు, అసలు ఏంటి, ఎలా చెప్పండి సార్. నేను నార్మల్ గా నా జాబ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎస్ఏపి చేయమనేసి మా మేనేజర్ వాళ్ళు చెప్పారు సార్. దాంట్లో నేను ఫస్ట్ ఎస్ఏపి చేయాలని ఒక పట్టుదల ఉండేది సార్ నాకు. నేను ఫస్ట్ ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల ఫస్ట్ సర్వర్ యాక్సెస్ తీసుకొని యూట్యూబ్ లో చూసుకుంటా సర్వర్ యాక్సెస్ తీసుకొని ట్రై చేస్తాను సార్. తర్వాత యూట్యూబ్ లో తెలుగులో ఎస్ఏపి ఫికో అని కొడితే మీది టియు వెంకీ ఇట్లా ఒక 4-5 వచ్చాయి. అందులో ఈజీ అండర్స్టాండింగ్ ఇంకా ఒక 3-4 మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు సార్ తెలుగులో చెప్పేవాళ్ళు. దాంట్లో ఈజీ అండర్స్టాండింగ్ నేను ఒకటి పిక్ చేసుకుంటే అందులో మీరు ఒకరు సార్. అలా దాన్ని చూసిన తర్వాత నేను మిమ్మల్ని బాగా అప్రోచ్ అయ్యాను సార్. తర్వాత మీ క్లాస్ వినడం వల్ల కూడా ఏ రోజు ఆ రోజు కాన్ఫిగరేషన్ చేసుకుంటే చాలా ఈజీగా నేర్చుకున్నాను సార్. ఒకేసారి అండర్స్టాండింగ్ అయిపోతుంది సార్. ఓకే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? బిఫోర్ అంటే ఎస్ఏపి గురించి తెలియనప్పుడు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది సార్, కానీ జాబ్ కొట్టేయగలను అనే పట్టుదల నాలో ఉంది సార్. ఓకే. జాబ్ కొట్టగలని కాన్ఫిడెన్స్ ఉందా మీకు? జాబ్ కొట్టగలనని కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్రెడీ వేరే టెలి పర్ఫార్మెన్స్ అనేసి అది కొత్తగా అయిందంట సార్. దాంట్లో ఎండ్ యూజర్ గా ఈ రోజు ఇంటర్వ్యూ చేశారు. ఓకే. 2 రౌండ్స్ అయినాయి, ప్లస్ ఇంకొక 1 రౌండ్ టుమారో చూస్తానని చెప్పారు సార్. ఎస్ఏపి ఫికో చేసిన తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ సార్. ఓకే. అంటే మీరు ఎండ్ యూజర్ గా అప్లై చేశారు ఎట్లా? దాంట్లో ఎండ్ యూజర్ గా అని చెప్పేసి చెప్పారు సార్. ఓకే అన్నాను. ఓకే. సరే. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ట్రైనింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ట్రైనింగ్ కానీ మీకు టీచింగ్ అంతా ఎట్లా ఉంది? అంతా బాగా అనిపిస్తుంది సార్. బాగా చెప్తారు, ఈజీ అండర్స్టాండింగ్. ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో చెప్తారు సార్, అదే బాగా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఎలాగంటే ఫస్ట్ డాక్యుమెంట్ టైప్స్ చెప్తారు, ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, మీరు ఒక సీక్వెన్స్ టాప్ టు బాటమ్ అనేది ఒక సీక్వెన్స్ మెయింటైన్ చేస్తారు సార్. ఓకే. తర్వాత ఈ ఒక రోజుకి ఎంత చెప్తే మైండ్ కి ఎక్కగలదు అనే దాని బేస్ మీద కూడా మేము బాగా అబ్జర్వ్ చేసిందంటే అన్ని కాన్ఫిగరేషన్స్ చెప్తారు సార్. ఒక 4-5 నుంచి డే టు డే ప్రాక్టీస్ వల్ల నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్ ఎస్ఏపి బాగా. ఓకే. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుందండి? జాబ్ కొట్టేయగలను సార్, దాంట్లో కాన్ఫిడెన్స్ పక్కా. కాన్ఫిడెన్స్ ఉంది? ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఓకే. అర్థమైంది. మీకైతే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా ఎస్ఏపీకి సంబంధించి? నేను రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసేసాను సార్, అంతా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను. ఓకే. ఇంకొక 2-3 డేస్ లో మొత్తం అయిపోద్ది కదండి సార్. ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్. ఒక 5 to 10 days ఇంకా సపరేట్ గా కోచింగ్ అయిన తర్వాత ఒక 5 to 10 days ఇంకా ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ చేసి అంతలోగా మంచిది ఏదన్నా వచ్చినా ఓకే, లేకపోతే ఆ 5 to 10 days ఎక్స్ట్రా కూడా చేసినా ఇబ్బంది లేదు సార్. నా సజెషన్ మీరు మినిమం ఒక 1 month ప్రాక్టీస్ చేయండి, చేసిన తర్వాత కొట్టండి జాబ్. సార్ అది బెటర్. ఓకేనా? ఓకే సార్. అది నా సజెషన్. అయితే మినిమం 1 month ప్రాక్టీస్ చేయండి. అయినా మీరు కొట్టగలరు, నాకు నమ్మకం ఉంది. బట్ ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సార్ ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్, కానీ మీరు చెప్పిన కాన్ఫిగరేషన్స్ ఏ రోజుకి ఆ రోజే నేను డబల్ కంపెనీ కోడ్ తో ప్రాక్టీస్ అవుతుంది సార్. అది ఇంకా మనకు బెనిఫిట్. అవునవును, కరెక్టే. అవును, నేను వద్దని చెప్పిన సార్. మీరు మీరు రన్నింగ్ క్లాస్ ఒక కంపెనీ కోడ్ చెప్పిన తర్వాత నేను ఒక 4 కాన్ఫిగరేషన్సే కాబట్టి డే టు డే అదే అలవాటు అయింది కదా సార్ నాకు. డే టు డే ఆ 4 కాన్ఫిగరేషన్స్ నెక్స్ట్ 2 కంపెనీ దాంతో నేను ప్రాక్టీస్ అవుతాను సార్. ఓకే. అలాగే. ఓకే. మీకు నెక్స్ట్ మన ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ, జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ మీరు ఏం సజెషన్ ఇస్తారు? చాలా ఒకటి సార్, చాలా చీప్ అండ్ బెస్ట్ లో మంచి క్వాలిటీ ఇస్తారు సార్ మీరు. అది బాగా నచ్చింది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్, మా ఫ్రెండ్స్ వాళ్ళే ఉన్నారు, 10,000కి ఏం చెప్తారా, 5,000కి ఏం చెప్తారా ఇట్లా అనే బదులు
జాయిన్ అయ్యింది నేను కదండి సార్. ఫస్ట్ నాకు లేని భయము పక్కన వీళ్ళంతా ఊరికే మనల్ని భయపెడతారు సార్. అట్లా ఎప్పుడు ఎన్నకూడదు. ఒకసారి మనం ఒకసారి అనుకున్న తర్వాత మనము ఎట్లా అనేది మనకే తెలుసు సార్. మీరేం తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎలా రా అన్న మా పక్కన మా ఫ్రెండ్స్ కూడా ఎలా రా అన్న వాళ్ళే మీ సార్ ఏంద్ర ఇంత నీట్ గా చెప్తున్నాడు అని మా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా పక్కన అంటున్నారు సార్. మీరు ఫస్ట్ ఏమనుకున్నారు? ఫేక్ అనుకున్నారు ఏమన్నా 10,000 అంటే? నేను ఫేక్ అనుకోలేదు సార్. మీ దగ్గర నేను మీ వీడియోస్ యూట్యూబ్ లో చూసిన తర్వాతే నేను మిమ్మల్ని కన్సల్ట్ అయినాను సార్. అప్పటికే నాకు సగం కాన్ఫిడెన్స్ వచ్చేసింది సార్. అంటే నీట్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఫేక్ బయటంతా చాలా ఎక్కువ తీసుకుంటున్నారా. నేను మా దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి రా ఇక్కడికి రా అక్కడ చేరు ఇక్కడ ఇదంతా ఫేక్ అన్నారు. తర్వాత ఇప్పుడే వాళ్ళు మళ్ళీ లేదురా ఇదే మీదే బెస్ట్. ఇప్పుడు అతను కూడా ఒక ఏదో జావా క్లాస్ ఏదో జాయిన్ అయినాడు సార్. ఆఫ్లైన్ బ్యాచ్ సార్ అది అతను. కానీ అతనే చెప్తున్నాడు మీ సారే బాగా చెప్తున్నాడు రా, ఆయన కూడా తెలుగులోనే జాయిన్ అయ్యాడు కానీ మీ సారే బెస్ట్ రా మా సార్తో పోల్చుకుంటే అని ఆయనే కంపారిజన్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు. ఓకే, యాక్చువల్లీ అట్లా అనుకోకూడదులేండి, అందరూ బెస్ట్, ఒక్కొక్కరిది ఒక్కొక్క వే అండి. లేదు అంటే ఆయన ఏమనుకున్నాడంటే మా ఫ్రెండ్ చెప్పిండు సార్. అంటే రియల్ టైమ్ లో ఇప్పుడు ఆయనకి ఏదో సమ్ డౌట్ వస్తుంది సార్. ఒకటి ఫస్ట్ రికార్డెడ్ వీడియోస్ ఇవ్వడు సార్ వాళ్ళ దాంట్లో అయినా కానీ. ఇతను ఫోన్ చేసినప్పుడు సో అండ్ సో టైంలో ఫోన్ చేసినప్పుడు రేపు మార్నింగ్ కలుద్దాం అని చెప్పేసి ఒకే మాట అనిచ్చాడు. మీకేమన్నా డౌట్ ఉన్నా కూడా రేపు మార్నింగ్ మాట్లాడదామని. అంటే మీలాగా కేర్ తీసుకోరు సార్. ఎప్పుడు ఫోన్ చేసి ఎర్రర్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ మనం కోచింగ్ చేసే అన్ని రోజులైనా తీసుకోవాలి కదండి సార్. అవునవును, చాలా డిసడ్వాంటేజ్ ఉంది సార్. ఇప్పుడు ఇది మాకు ఒక అసెట్ లాగా సార్. ఎప్పుడు మేము రియల్ టైమ్ లో సర్వైవ్ అయిన తర్వాత కూడా సో అండ్ సో ఇష్యూ వస్తే ఎక్కడో ఈ వీడియో బాగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సార్. అవునవును, ఓకే. కానీ మనం ఎంత వీడియో చూసినా గానీ సమ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఒక ఇన్స్టిట్యూషన్ లో ఒక 10-20,000 పోయినా పర్లేదు, ఫస్ట్ వీడియోస్ ఇస్తారని ఉన్నాయని మళ్ళీ చేరకుండా అట్లా ఉండకూడదు సార్. కానీ నా సజెషన్ వరకు మనకి ఎంత వీడియోస్ తెలిసినా గానీ ఒకసారి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వాలి, మనకి ఎంత వచ్చినా కానీ. అవునవును, కరెక్ట్ అండి. అవును, అది వచ్చిన తర్వాతే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ చాలా వస్తుంది సార్. అందులో నేను ఒకరిని అనుకొని ఉన్నా అంతే సార్. మీ వీడియోస్ చూసి మిమ్మల్ని ఫాలో అయ్యి కొన్ని కాన్ఫిగరేషన్స్ మీరు చెప్పక ముందే కూడా నేను ప్రాక్టీస్ చేశాను సార్ మీ వీడియోస్ చూసి. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికి మీకైతే కోర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మీకు ఎట్లా అనిపిస్తుంది ఫైనల్ గా జాబ్ కొట్టేయగలను సార్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా డెవలప్ అయినాయి అప్పటికి? చాలా అంటే చాలా బాగా అయినాయి సార్. ఓకే ఓకే. అదే టీచింగ్ అసలు ఎట్లా ఉంది ఏంటనేది మనం మీతో పాటు చాలా తెలియాలి కదా. ఏంటంటే మనం యాక్చువల్గా 10,000కి చెప్తున్నాము. 10,000 చెప్తున్నాం అంటే నిజంగా గ్రేట్ అంటున్నారు చాలా మంది. తెలియని వాళ్ళు కొంతమంది ఫేక్ అనుకుంటారు. ఏముంది? లేదు సార్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికైనా కూడా నేను చెప్పేది ఏమంటే ఫేక్ అనే మాట వాళ్ళు వదిలేయండి సార్. మనలో మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్. అవునవును, అతను ఇప్పుడు ఎవరు డైరెక్ట్ గా ఒకరు చెప్పారని చెప్పేసి వెళ్ళిపోరు సార్. అతని దగ్గర కంటెంట్ ఉందా లేదా అని ఫస్ట్. ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీరు యూట్యూబ్ లో ఒక 4-5 వీడియోస్ చూసిన తర్వాతే నేను మీరంటే ఏమనేది నాకు తెలుసు. అంతేగాని మీరు 10,000కు చెప్తున్నారు 5,000కు చెప్తున్నారని వాళ్ళు ఏమి మీ గురించి తెలుసుకోలేదు బయోడేటా. అసలు వాళ్ళు ఎవరు సార్ చెప్పేదానికి చెప్పండి. జాయిన్ అయ్యేది నేను సార్. మామూలుగా ఏమనుకుంటారంటే బయట వాళ్ళు 10,000 అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కొంతమంది ఫేక్ అనుకుంటారు కొంతమంది. ఓకే, ట్రైనింగ్ అయితే మీకు నచ్చింది కదండి బాగా? ఇంగ్లీష్ లో నాకు అర్థం కాకుండా మళ్ళీ మీకు తెలుగులోకి వచ్చి మళ్ళీ మీకు వచ్చాను సార్ నేను, తెలుగులో బాగుంటదని. ఓకే 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 ఓకే, మీకు ట్రైనింగ్ అయితే బాగుంది కదా ఫైనల్ గా? మనకు అదొకటే కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో అప్లోడ్ చేద్దాం యూట్యూబ్ లో, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి బాలా గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే, గుడ్ నైట్ సార్.